వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో ఇంకొక సింపుల్ రాఖీ డిఐవైని మీతో షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేత చేయించండి, వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది. ఇక్కడ నేను 2 రంగుల దారాలను తీసుకున్నానండి. ఒకటి 3, ఇంకొకటి 3, ఇలాగా 30 రౌండ్లు పోసుకున్నాను. ఇక్కడ మొత్తం గోల్డ్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా 2 కలర్స్తో మీకు చూపిస్తున్నాను. తర్వాత చీర కుచ్చులు కడతాను చూసారా, అలా మడత పెట్టుకుని దారంతో దాన్ని టై చేసుకోవాలి. ఇక్కడ మామూలు దారంతో అయినా సరే దాన్ని ముడేసుకోవచ్చండి. ఇలా మొత్తం 6 రెడీ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. చివర్లన్నీ ఆఖరిలో కట్ చేసుకుందాము. చూడ్డానికి ఇలా ఉంది అని అనుకోకండి, మొత్తం రెడీ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది. ఆ తర్వాత సూది దారంతో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా గుచ్చేసుకుని ముడేసేసుకోవాలండి. దానిపైన మనకి ఇష్టం వచ్చిన డిజైన్లో బీడ్స్ తోటి, రాళ్లతోటి, స్టోన్ లైన్ తోటి ఏదైనా ఒక డిజైన్ తయారు చేసుకోవాలి. ఇక్కడ ఫాల్ కవర్లు కానీ, అట్టముక్కలు కానీ, లేదంటే అయిపోయిన పిల్లల పుస్తకాల అట్టలు కూడా దళసరిగా ఉంటాయి కదండి, వాటినైనా సరే వాడచ్చు. వాటిని సర్క్యులర్ షేప్లో కట్ చేసుకుని దాని మీద ఏదైనా మనం ఇలా డిజైన్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఐడియా ఏంటంటే, మనకి శుభలేఖల మీద వినాయకుడు బొమ్మలు, అలాగే రకరకాల డిజైన్లు వస్తాయి చూసారా, వాటిని కూడా కత్తిరించి దీని మీద అంటించుకోవచ్చండి. మంచి లుక్ వస్తుంది. ఇదంతా పూర్తిగా ఆరిన తర్వాత దీని మీద అంటిస్తున్నానండి. మొత్తం ఒకసారి ఆరిపోయిన తర్వాత ఈ దారాలన్నీ అడ్జస్ట్ చేసుకుంటే సర్క్యులర్ షేప్లోకి వచ్చేస్తుందండి. ఆ తర్వాత వెనకాల వైపు కూడా దీన్ని అంటిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్నదంతా కూడా కట్ చేసేస్తున్నానండి. అంతే, చాలా అందంగా ఈజీగా రాఖీ ఇంట్లోనే తయారైపోతుందండి. ఇక్కడ వెనకాల కట్టడానికి నేను శారీ లేసిని వాడానండి. మీకు ఒకవేళ అది అందుబాటులో లేకపోతే 4-5 వరుసలు దారాన్ని వేసి అటుపక్క ఇటుపక్క ముడివేయండి. అంతేనండి, రాఖీ రెడీ అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.